Hello viewers, once again welcome back to our channel. హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక ప్రొబేషనరీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదమే జరుగుతుంది అని చెప్పాలి. ఒకప్పుడు కానిస్టేబుల్ నుంచి ఎంతగానో కష్టపడి ఐపీఎస్ సాధించి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు ఈ వ్యక్తి. ఇప్పుడు అనుకోని విధంగా లీగల్ ఇష్యూస్, సస్పెన్షన్ అండ్ అరెస్ట్ వరకు వెళ్ళిన ఈ వివాదం అసలు ఎందుకు జరిగింది, ఏమైంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనము అసలు ఈ కాంట్రవర్సీకి రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే, నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న కో ట్రైనీ ఉంటారు కదా, ఒక లేడీ ట్రైనర్, తిను కర్ణాటకకి చెందిన పర్సన్ అన్నమాట. ఉదయ్ కృష్ణారెడ్డి పైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో ఉదయ్ కృష్ణారెడ్డి తనని హరాస్ చేశాడని చెప్పి, ఇబ్బంది పెట్టే మెసేజ్లు అనేవి పంపించాడని చెప్పి ఆవిడ కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. సో ఈ కంప్లైంట్ ని బేస్ చేసుకుని అత్తాపూర్ పోలీసులు కూడా కేసు అనేది ఫైల్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ఇష్యూ అనేది బయటికి రాగానే అకాడమీ ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీ సీసీటీవీ ఫుటేజ్ అండ్ వేరే ఎవిడెన్స్ అన్ని కూడా చెక్ చేసింది. ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో నిజం ఉంది అని ప్రూవ్ అవ్వడంతో అకాడమీ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసింది. అయితే ఈ కేసు ఫైల్ అవ్వగానే సోషల్ మీడియాలో తన మీద వస్తున్న ఆ న్యూస్ లని అన్ని కూడా అబద్ధం అని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఆ తర్వాత మోతీనగర్ లో ఫ్రెండ్స్ ఇంట్లో ఆయన అన్కాన్షియస్ స్టేజ్ లో పడిపోయారు అని చెప్పి అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తనని హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లారు. సో స్టార్టింగ్ లో ఇది ఒక సూసైడ్ అటెంప్ట్ అని చెప్పి కొంచెం న్యూస్ బయటకు వచ్చింది. కానీ డాక్టర్స్ మాత్రము ఓవర్ గా ఆల్కహాల్ తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పి డాక్టర్స్ అఫీషియల్ గా ఒక క్లారిటీ ఇచ్చేసారు. దాని తర్వాత తన పైన ఫైల్ అయినటువంటి కేసు ఏదైతే ఉందో అది తీసేయాలి, కొట్టేయాలని చెప్పి హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు ఉదయ్ కృష్ణారెడ్డి. సో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి కనిపించకుండా పోవడము, పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెతికినప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో ఒక టెన్షన్ సిచ్యువేషన్ అయితే అప్పుడు క్రియేట్ అయిందని చెప్పాలి. దీంతో హైదరాబాద్ పోలీసు స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేసి ఆయనని వెతికి పట్టుకునే పనిలో అయితే పడ్డారు. సో జూలై మంత్ లో అలా తనని అదుపులోకి అయితే తీసుకున్నారు. సో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కూడా ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి కోర్టు ముందు ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రెజెంట్ చేశారనమాట. సో ఇదంతా కూడా ఉదయ్ కృష్ణారెడ్డి గురించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి ఆల్రెడీ మనం కొంతవరకు న్యూస్ లో చూసాము. దీనికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సో అసలు జరిగింది ఇది. ఆవిడ ఆ కర్ణాటకకి చెందిన ఆ ట్రైనీ లేడీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ ఇవ్వడము ఇదంతా జరగడం ఇప్పటి వరకు ఉంది. సో మరి ఇక ముందు కోర్టు అనేది తనకి ఎలాంటి శిక్ష, పనిష్మెంట్ అనేది ఇస్తుందో అది మనం చూడాలి. మరొక ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా కష్టాలను కూడా ఫేస్ చేసి ఈ స్థాయి వరకు వచ్చినప్పుడు ఆ లైఫ్ అనేది ఎంత డిఫికల్ట్ గా ఉంటుంది. అంత సెట్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఇలా కాంట్రవర్సీలో చిక్కుకోవడం అనేది చాలా సాడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఈ కేసు అయితే ప్రెసెంట్ కోర్టులో మరి లీగల్ ప్రాసెస్ లోనే ఉంది. ఆ కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ త్రూనే ఇంకా నిజాలు ఏంటి అనేది బయటికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకెలా అనిపించింది? ఇంత కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఈ పేరు పోవడం అనేది, ఇంత రచ్చ జరగడం అంటారు కదా, సో ఆ స్టేజ్ లో సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అసలు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్, మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ విషయం గురించి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి.